నమస్తే అండి. నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి. నేను సీనియర్ కన్సల్టెంట్గా మెడినైన్లో పనిచేస్తున్నాను. నేను హోమియో డాక్టర్ అండి. ముఖ్యంగా మనం వేసవిలో ఎటువంటి జబ్బులను చూస్తుంటామంటే డయోరియా ఎక్కువగా గమనిస్తుంటాం. డయోరియా నీరు పరిశుభ్రమైన నీరు లేకపోవడం వల్ల మనకు డయోరియా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. తర్వాత నీరు అవైలబిలిటీ కూడా సమ్మర్లో చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం వల్ల కూడా నీరు కలుషితం కావడం వల్ల మనకు డయోరియా వస్తుంది. నీరు కలుషితం ఏ రకాలుగా ఎట్లా జరుగుతుందంటే మనకు పైపుల ద్వారా నీరు రావడం వల్ల డ్రైనేజ్ ఒకసారి ఆ పైపు లీక్ అయిపోయి మనకు ఈ మంచి నీటిలలో కలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సిటీలలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో పల్లెటూర్లలో అయితే మనకు బోర్వెల్స్ కానీ తర్వాత నీరు మనం తీసుకునే దాంట్లో పక్కనే చెరువులు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు పశువులు అవి అక్కడ ఉండడం దానివల్ల మలినాలు వచ్చి తాగే నీరులో కలుస్తుంటాయి. ఈ విధంగా మనకు సమ్మర్లో డయోరియా అనేది ముఖ్యంగా మనకు చాలా ప్రమాదకరమైన వ్యాధిగా పరిణమిస్తుంది. సో డయోరియా వచ్చినప్పుడు మనిషి ఎలా ఉంటాడు, ఏ లక్షణాలు ఉంటాయంటే డయోరియాలో ఎక్కువగా మోషన్స్ ఎక్కువసార్లు పోవడం, కడుపు నొప్పి, తర్వాత వామిటింగ్ సెన్సేషన్, గిడ్డినెస్ రావడము ఇవన్నీ ఉంటాయి. నీరు ఎప్పుడైతే శరీరంలో తగ్గిపోతుందో అప్పుడు సింటమ్స్ అన్నీ కూడా చాలా తీవ్రంగా ఉంటాయన్నమాట. పల్స్ రేట్ పడిపోవడము, స్వెట్టింగ్ ఎక్కువగా పట్టడము ఇవన్నీ జరుగుతుంటాయి. డయోరియాలో ముఖ్యంగా మోషన్స్ ఎక్కువసార్లు కావడము, కడుపు నొప్పి అనేది దాని లక్షణం. ఇన్నిసార్లు మోషన్ పోవడం వల్ల శరీరంలో నీరు శాతం పడిపోయి పల్స్ రేట్ పడిపోయి ఒకసారి కోమా స్టేజ్లోకి కూడా పోతారు అనమాట. సో ఆ స్టేజ్కి పోకుండా మనము సమ్మర్లో తగినంత నీరు తీసుకోవడము, అది కూడా పరిశుభ్రమైన నీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డయోరియా వచ్చిన పేషెంట్కి ఏం చేయాలంటే మనం ఎమ్మడే మామూలుగా అలోపతిక్ సైడ్ అయితే ఐవీ పెట్టడం, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు, రీప్లేస్మెంట్ థెరపీ అంటారు దాన్ని. అంటే మనకు నష్టం పోయిన శరీర నీటి శాతాన్ని తిరిగి ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా ఫిల్ చేస్తారు. మనకు అవసరమైన లవణాలు, సోడియం, పొటాషియం ఇలాంటివి మనకు ఈ సెలైన్ ద్వారా ఎక్కించి నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అన్నమాట. మనం హోమియోపతిలో ఏ విధంగా చేయొచ్చు ఇలాంటి టైంలో అంటే ఎమర్జెన్సీలో సెలైన్ ఫ్లూయిడ్స్ ఏ విధంగా పనిచేస్తాయో అంతకన్నా గొప్పగా పనిచేయచ్చు అని చెప్పి ఒక హోమియో డాక్టర్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం వేసిన మెడిసిన్ వెంటనే వితిన్ సెకండ్స్లో ఆ నీరసం అనేది తగ్గిపోయి మనిషి కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ లాస్ అనేది కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే స్వెట్టింగ్ కంట్రోల్ చేసడం, మోషన్స్ కంట్రోల్ చేయడం ఇవన్నీ జరిగినప్పుడు మనము రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. మన శరీరానికి అవసరమైన అన్నీ కూడా నీటి శాతం కానీ లవణాలు కానీ ఇవన్నీ మనకు మందుల ద్వారా సమకూరుతుంటాయి అన్నమాట. అంటే మందులపై ఎక్కడ పనిచేయాలో అక్కడ పనిచేస్తుంది. అంటే బ్యాక్టీరియానా ఇన్ఫెక్షన్ ఏముంది దాన్ని కంట్రోల్ చేయడం వల్ల మనకు నీరు శాతం తగ్గిపోవడం కానీ మనిషి డీలా పడిపోవడం, డల్ కావడం, పల్స్ రేట్ పడిపోవడం ఇవన్నీ నార్మల్ అయినప్పుడు మనిషి తిరిగి రీజువినేట్ అంటారు అనమాట. అంటే తిరిగి తన వైటల్ ఫ్లూయిడ్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, నిలబెట్టుకోవడం వల్ల తిరిగి శక్తిని పుంజుకుంటుంది శరీరం అనేది. ఆ విధంగా మనిషి ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా నీకు అందరికీ వ్యూయర్స్ అందరికీ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ డీహైడ్రేషన్ వచ్చినప్పుడు అంటే డయోరియా వచ్చినప్పుడు, మోషన్స్ వచ్చినప్పుడు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వెంటనే జిలేబీ అనేది ఒక పీస్ తినడం వలన చాలా వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నార్మల్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. చాలామంది పైన మనం గమనించిన పేషెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్ కేస్ అప్పటికి కూడా ఇంకా ప్రాబ్లం ఉందంటే మీరు దగ్గరున్న హోమియోపతి మా మెడినైన్ సెంటర్లో మీరు సంప్రదించి మీ సమస్యలు, డౌట్లు ఏమైనా ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే.